మరొకసారి పతాక స్థాయికి చేరింది. 3 నౌకల మీద ఇరాన్ దాడులు చేసింది. ఏ టీవీ ఛానల్, ఏ పేపర్ వాళ్ళు రాయలేదు. నేనైతే గత 4-5 రోజుల నుండి ప్రస్తావిస్తూనే ఉన్నా. యుద్ధం ఆగినట్టు పైకి ప్రచారం చేస్తున్నారు, కానీ అమెరికా నౌకల్ని ఇరాన్ దగ్ధం చేస్తే ఇరాన్ నౌకల్ని అమెరికా దగ్ధం చేసింది అన్నటువంటి. ఇప్పుడు అది పతాక స్థాయికి చేరింది. అమెరికాకి సంబంధించినటువంటి 3 నౌకల మీద ఇరాన్ దాడులు చేసినందుకు గాను ఇరాన్లోని బందర్ అబ్బాస్ నగరం మీద భారీ ఎత్తున దాడులతో విరుచుకుపడింది అమెరికా. ఇజ్రాయెల్ కూడా తోడయ్యింది. బందర్ అబ్బాస్ నగరం అంటే అక్కడ వాళ్ళ ఓడరేవు ప్రాంతం అన్నమాట. అక్కడ ఉన్నటువంటి మౌలిక వస్తువుల మీద దాడి చేసింది. షాహిద్ హక్కాని పోర్టు మీద విధ్వంసకరమైన దాడి చేసింది అమెరికా. హార్ముజ్ దగ్గర ఉన్నటువంటి ఓడరేవు నగరం బందర్ అబ్బాస్ అయితే దారుణమైనటువంటి పరిస్థితిని ఫేస్ చేసింది. అక్కడ ఉన్నటువంటి ఆ గోడౌన్లను కూడా ధ్వంసం చేసేసింది, ఏదైతే సరుకుల్ని దాచిపెట్టినటువంటిది. ఓవరాల్గా మేము చెప్పాక కూడా నౌకల మీద నువ్వు దాడి చేస్తున్నందుకు ప్రతీకారమని అమెరికా చెప్తుంటే, అమెరికాకి తగిన బుద్ధి చెప్తాము, మేము యుద్ధం చేయడం ఆపము అంటూ ఇరాన్ చెప్తుంది. యుద్ధం ఆగడం అనేటటువంటిది అసాధ్యం. ఎందుకంటే అమెరికా ఇరాన్ మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటుంది, ఇరాన్ గల్ఫ్ దేశాల మీద ఆధిపత్యం చెలాయించాలనుకుంటుంది, హార్ముజ్ జలసంధి మీద ఆధిపత్యం చెలాయించాలని ఇరాన్ అనుకుంటే, హార్ముజ్ ఫ్రీగా ఉండకపోతే ప్రపంచం తన మీద ఉమ్మెత్తిపోస్తుంది అన్నటువంటిది అమెరికా ఫీలింగ్. అమెరికాని ఎలాగూ యుద్ధంలోకి లాగేందుకు ఇజ్రాయెల్ ఉంటుంది. ఓవరాల్గా యుద్ధం అయితే ఆగలేదు, సాగుతోంది, ఇంకా పెద్దది కాబోతోంది.